15 ఆగస్టు తర్వాతే క్యాబినెట్ విస్తరణ, పిసిసి చీఫ్ నియామకంపై సైతం ఓ స్త్రీ రేపురా కథనే ఉంటుంది ఇక వీళ్ళది. అందరూ అర్హులే దానికి, అందరూ అడుగుతున్నారు. కానీ ఎవడైతే 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇస్తారో, డబ్బులు ఇస్తేనే పదవులు ఇస్తారు. ఇక్కడ డబ్బులు లేకపోతే ఏం కాదు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు క్యాబినెట్ విస్తరణ లేదు, విస్తరాకు లేదు. డబ్బులు విస్తరాకుల డబ్బులు పెట్టి బాబు ఇగో ఇంత ఇస్తామయ్యా, దండం పెడతాం, కాలు మొక్తాం, బాంచన్ మాకు ఇవ్వండి అంటే వీళ్ళు ఇస్తారు. ఇచ్చినాకేంది ఆ పోర్ట్ఫోలియోలు తీసుకున్నారు కాబట్టి ఇచ్చిన డబ్బులు మళ్ళీ వెనుకకు సంపాదించుకోవాలి. కాబట్టి రాజకీయం అనేది ఒక వ్యాపారం. చదువు లేని వాళ్ళు, లేకపోతే ఎట్లయిపోయిందంటే రాజకీయం అనేది చదువు లేని వాళ్ళు, లేకపోతే ఉద్యోగం లేని వాళ్ళు వచ్చి దీంట్లో కరెక్ట్గా ఒక తెలివితేటలు ప్రదర్శిస్తే కొంచెం డబ్బు ఉంటే చాలుగా, టైం కలిసి వస్తే అదృష్టం కలిసి వస్తే వాళ్ళు రాజకీయ నాయకుడు అయిపోవచ్చు అన్నంత ఈజీ అయిపోయింది. ట్రెండ్ ఎట్లా నడుస్తుంది, ఏం చేస్తాం. నెక్స్ట్ ఇగో పిసిసి చీఫ్ నియామకం సైతం, డిప్యూటీ స్పీకర్, అసెంబ్లీ చీఫ్ విప్ పదవులు కూడా అప్పుడే. నామినేటెడ్ పోస్టులు, రాహుల్ పర్యటన కూడా. గవర్నర్ కోట, ఎమ్మెల్సీల భర్తీ ఆగస్టులోనే, శ్రావణ మాసంలోనే అన్నీ కంప్లీట్ చేసేలా కాంగ్రెస్ ప్లాన్. అంటే ఇప్పుడు మంచి రోజులు లేవంట పాపము. శ్రావణ మాసంలో అంటే మంచి ముహూర్తాలు వస్తాయి, మంచి రోజులు వస్తాయి. కాబట్టి ఆ రోజున డబ్బులు డబ్బులు ఇచ్చేటోళ్ళకి కూడా మళ్ళీ మంచి ఇన్కమ్ వస్తుంది. శ్రావణ మాసంలోనే క్యాబినెట్ విస్తరణ. మరి పిసిసి అధ్యక్షుడిగా ఎవరికి ఇస్తుండొచ్చు? చాలా పేర్లు వస్తున్నాయి. జగ్గారెడ్డి పేరు వస్తుంది, మధుయాష్కి పేరు వస్తుంది, అద్దంకి దయాకర్ పేరు వస్తుంది. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 5-6 ఉన్నారండి కాంపిటీషన్. మరి దీంట్లో పిసిసి అధ్యక్షుడు ఎవరికి ఇస్తారు అనేది కూడా ఎవరికి తెలియదు. ఏడాదిలోపే 60,000 ఉద్యోగాలు అందిస్తాం, యువతకు విశ్వాసం కల్పించిన ప్రభుత్వం. నిరసనలు వద్దు, వచ్చి కలవండి. విద్యార్థులు, నిరుద్యోగులకు సీఎం సూచన. మరి ఇదే సూచన మొన్నటిదాకా ఏం చేసినారు? మరి మొన్న ఎందుకో ఇవ్వలేదు. మొత్తం లాఠీ చార్జీలు అయిన తర్వాత ఆడ రాహుల్ గాంధీ ఏమైనా మొట్టికాయలు వేసింది రేవంత్ రెడ్డికి. అయితే రాహుల్ గాంధీ మొట్టికాయలు వేసి ఉండాలి, లేకపోతే ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు నిద్రలోకి వెళ్ళి లేచి ఉండాలి. లేకపోతే ఆయన వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లా సార్ ప్రభుత్వాన్ని మొత్తం తిట్టుకుంటారు సార్, ఇప్పటికిప్పుడు ప్రభుత్వం పడిపోయినా ప్రజలు కూడా ఎవరు సపోర్ట్ చేయరు సార్, ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఫెయిల్ అయిందని చెప్పి రిపోర్ట్ ఇచ్చి ఉండాలి ఇంటెలిజెన్స్. లేకపోతే రేవంత్ రెడ్డి గారా ఇట్లా మాట్లాడేది. నిరుద్యోగులు అందరూ ఏమైనా ఉంటే వచ్చి కలవండి, నిరసనలు వద్దు, వచ్చి కలవండి, నిరుద్యోగులు, విద్యార్థులు, సీఎం సూచన అట. ఇదే సూచన ముందు నుంచి ఎందుకు ఇయ్యకపోయినా రేవంత్ రెడ్డి గారు మీరు? అంటే ఇంతమంది మాట్లాడి, ఇంతమంది క్వశ్చన్ చేసినాక, ఇంతమంది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టిన తర్వాత అప్పుడు వచ్చి మాట్లాడాలనా? అంతవరకు మీరు ముఖ్యమంత్రి కాదు, వాళ్ళు ప్రజలు కాదు, వాళ్ళ ఓట్లు మీరు తీసుకోలే. ఓ రైట్. నేనే తప్పుగా అర్థం చేసుకున్నా. 1 మంత్లోనే లోకల్ బాడీ రిలీజ్ చేస్తారు కదా, నాటకాలు ఇవన్నీ. నిరుద్యోగులందరూ సవాల్ ఇసిరిండ్రు. ఏమని ఇసిరిండ్రు? లోకల్ బాడీస్లా కాంగ్రెస్ పార్టీని ఓడగొడతాం అని నిరుద్యోగులందరూ కంకణం కట్టుకుర్రు. మళ్ళీ లోకల్ బాడీస్లో ఎక్కడ నిరుద్యోగులు మళ్ళీ నిజంగా నిరుద్యోగులు తలుచుకుంటే మా గవర్నమెంట్ వచ్చింది, లోకల్ బాడీల ఎలక్షన్స్ పోతే మా పరువు పోతుంది, మేము అధిష్టానానికి సమాధానం చెప్పుకోవాలని చెప్పి కొత్త నాటకాలు షురూ చేసిరా రేవంత్ రెడ్డి గారు? మీరు మాయ చేస్తురా ఏంది మా నిరుద్యోగుల్ని? అక్కడ ఇంకా టెట్ నార్మలైజేషన్ కాలే, డిఎస్సి నార్మలైజేషన్ కాలే, 1:100 కాలే, నిరుద్యోగ భృతి ఇవ్వలే. మరి ఏ రకంగా లోకల్ బాడీస్లో మా నిరుద్యోగులందరూ మిమ్మల్ని గెలిపియాలి? సో ఒక్కసారి నమ్ముతారు ఎవరైనా, 2 సార్లు నమ్ముతారు, 3 సార్లు నమ్ముతారు, 4వసారి ఆవు మన ఏమంటారు నానా పులి కథ అవుతుంది. నానా పులి కథ తెలుసు కదా అందరికీ, స్పెషల్గా చెప్పక్కర్లే. సో అదే నానా పులి కథ అవుతుంది ఇక్కడ, ఇది గుర్తుపెట్టుకోండి.